ఎవరమ్మా నువ్వు? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చానండి. హుహు. బస్ స్టాండ్‌లో నా పర్సు, బ్యాగు ఎవరో దొంగతనం చేశారు. అయ్యయ్యో! పోలీస్ స్టేషన్‌లో కూడా కంప్లెయింట్ ఇచ్చాను. హ్మ్. ఇలా వస్తుంటే ఇల్లును చూసి మీరేదైనా హెల్ప్ చేస్తారేమో అని ఇలా వచ్చానండి. ఆహ్, నాకు కొంచెం సహాయం చేయగలరా? మనీ ఏదైనా మీకెంత కావాలి? ఎంతో వద్దండి. ఒక 500 మళ్ళీ నేను ఊరు వెళ్ళిన తర్వాత మీకు తిరిగిచ్చేస్తాను. హ్మ్. సరేనమ్మా. నాకు అలాగే కొంచెం తెల్లవారి నుంచి ఏమీ తినలేదు. తినడానికేమైనా ఉంటుందా? హ్మ్. ఆహ్, బాగా ఆకలిగా ఉందండి. సరేనమ్మా. లోపలికి రా. థాంక్స్ అండి. హ్మ్. సరే మీరు కూర్చోండి. నేను వెళ్లి టిఫిన్ తీసుకొస్తాను. హ్మ్. హ్మ్. ఇదిగోండి తినండి. థాంక్ యూ అండి. హ్మ్. సరే హ్మ్. మీరు తింటూ ఉండండి. నేను లోపలికెళ్ళి డబ్బులు తెస్తాను. హ్మ్. హ్మ్. ఇదిగోండి డబ్బులు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. చూడండి ఏం పర్వాలేదు. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళాక డబ్బులు తిరిగివ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి. ఓకేనా? ఓకే సార్. కానీ కానీ మీకో విషయం చెప్పాలి సార్. ఏంటండి మీకింకా డబ్బులు కావాలా? చెప్పండి. ఇంకా కావాలంటే ఇస్తాను. ఆహా! అదేం కాదు సార్. ఆ! యాక్చువల్లీ మేమొక యూట్యూబ్ ఛానల్‌కి ప్రాంక్ ప్లాన్ చేసాం. ఆ! సో ప్రాంకా? అవును సార్. యాక్చువల్లీ ఇలాగెవరైనా వచ్చి అమౌంట్ సహాయం గానీ, లేదా చిన్న సహాయం గానీ అడిగితే ఎలా ఉంటుంది? పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారని ఒక అవేర్‌నెస్‌గా ఒక షార్ట్ వీడియోగా ప్లాన్ చేస్తున్నాం సార్. అలానే ఇక్కడ జరిగిందంతా కూడా ఒక చిన్న వీడియో తీసుకున్నాం సార్ హ్మ్. ప్రాంక్‌గా. ప్రాంక్ వీడియో తీస్తున్నాం అది ఇది అంటున్నారు. మరి మీ దగ్గర కెమెరా ఏది? ఆహ్, టడాయ్! అ సార్ ఇక్కడ. అక్కడ ఏయ్! దాన్నాపు. ఆ! లోపలికి రా. ఏమ్మా? మీకు ఆడుకోవడానికి ఇంకేమీ దొరకలేదా? మీరు సహాయం కోసమని వచ్చారు. నేను మీ మాట నమ్మి మీకు సహాయం చేశాను. కానీ ఇప్పుడేమో మీరు ప్రాంక్ వీడియో తీస్తున్నామని చెప్తున్నారు. మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా మీలాగా సహాయం అడిగితే వాళ్ళ మీద కూడా సందేహం రాదా? వాళ్ళు సహాయం కోసం వచ్చారో లేదంటే ఇలాగే ప్రాంక్ చేయడానికొచ్చారో మాకెలా తెలుస్తుంది? దయచేసి ఇలాంటి వీడియోస్ ఇంకెప్పుడూ తీయకండమ్మా. సారీ సార్. ఇదిగోండి. కావాలంటే ఏమైనా ఫన్ వీడియోస్ చేసుకోండి. కానీ ఎప్పుడూ ఇలాంటి ప్రాంక్ వీడియోస్ మాత్రం చేయకండి. సరేనా? సారీ సార్. హ్మ్. హ్మ్. రా వెళ్ళిపోదాం. శ్వేత, ఆ! నాకు బయట కొంచెం పనుంది. వెళ్ళొస్తాను. సరేనండి. ఏవండి? ఆ! ఏంటి? మనింట్లో రోజూ స్మెల్లొస్తోందండి. డ్రైనేజ్ కంపు భరించలేకపోతున్నాను. ఎవరైనా బాగు చేసేవారుంటే బాగు చేయించొచ్చు కదా! అలాగా? ఆ! సరే నా ఫ్రెండ్ దినేష్ ఉన్నాడు కదా! అవునండి. వాడినొకసారి అడిగి చూస్తాను. ఆ! వాడికి తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే పంపిస్తాడు. అలాగే. హలో? చెప్పరా? దినేష్. ఏం లేదు. మా ఇంట్లో డ్రైనేజ్ ప్రాబ్లమ్ వచ్చిందిరా. 2 డేస్ నుంచి బాగా బ్యాడ్ స్మెల్ ఒస్తోంది. నీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే పంపిస్తావా? ఒకతను తెలుసురా. ఉండు ఆయనతో మాట్లాడి పంపుతాను. అవునా? ఎంతసేపట్లో వస్తారు? ఉండురా మాట్లాడాక చెప్తాను. ఆ! సరే, సరే. ఈరోజే కొంచెం పంపించేలా చూడరా. చాలా ప్రాబ్లమ్‌గా ఉంది. సరేరా ఆయన్ని తొందరగా పంపిస్తానులే. ఓకేరా. థాంక్యూ. ఓకేరా బాయ్. బాయ్. ఆ! వాడికి తెలిసిన వాళ్ళెవరో ఉన్నారంట. ఆ! మాట్లాడి పంపిస్తానన్నాడు. వాళ్ళు ఈ రోజే వస్తారు కదా! ఈరోజే వచ్చి చేస్తారు. అయితే సరే. నువ్వేం దిగులు పడకు. హ్మ్. సరే నేను వెళ్లి త్వరగా వచ్చేస్తాను. ఆ! హ్మ్. ఓకే అండి. మేడం, మేడం ఆ! ఎవరు కావాలండి? దినేష్ సార్ పంపించారు. ఆహా! డ్రైనేజ్ క్లీన్ చేయమన్నారు. ఆహా! మీరేనా?
ఎక్కడ క్లీన్ చేయాలి మేడం? ఇటునుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళండి. ఓహో! సరే మేడం. నేను కూడా రావాలా? వద్దులేండి. నేను ఆ, వెళ్ళి చూసుకుంటాను. ఓకే. అయితే వెళ్ళి చూడండి. మేడం, ఆ, వర్క్ అయిపోయింది మేడం. మొత్తం అంతా క్లీన్ చేసావు కదా? క్లీన్ చేస్తాను మేడం. ఒక్క నిమిషం ఉండు, ఓకే వస్తాను. మేడం. ఎంతయింది? ₹1000 మేడం. 1000 రూపాయలా? హ్మ్. 1000 రూపాయలు ఎందుకండి 5 నిమిషాల పనికి? మేడం అది ఇదిగోండి, ఆ పనికి 500 చాలు, తీసుకోండి. మేడం నేను ₹1000 అడిగితే మీరు 500 ఇస్తారేంటి మేడం? అదేమిటయ్యా, నువ్వు చేసిన పని గంటలు గంటలు చేసావా ఏంటి? 5 నిమిషాలు చిన్న పని, దానికి 500 ఎక్కువ, మేడం తీసుకో. లేదు మేడం. అందరి దగ్గర డ్రైనేజ్ క్లీన్ చేయడానికి ₹1000 తీసుకుంటున్నాను మేడం. ఇలాంటి పనులకి అసలు ఎవరు రారు మేడం. ₹1000 దగ్గర లెక్క చూడకండి. నాకైతే ఈ 500 ఎక్కువ అనిపిస్తోంది. మేడం అర్థం తీసుకో. చేసుకోండి మేడం. పర్లేదు, తీసుకో. ఏంటి? ఎవరైతను? డ్రైనేజ్ క్లీన్ చేయడానికి మీ ఫ్రెండ్ పంపించారు. మొత్తం క్లీన్ చేసేసావా? చేస్తాను సార్. సరే, తనకి డబ్బులు ఇచ్చేసావా? 500 ఇస్తుంటే 1000 రూపాయలు అడుగుతున్నాడు. ఏయ్, ఏంటిది శ్వేత? ఇలా కష్టపడే వాళ్ళ దగ్గరే నువ్వు బేరాలు మాట్లాడతావా? అతను మనం పిలవగానే వచ్చాడు కదా, అతను అడిగిన డబ్బులు ఇచ్చేసాయి. నా దగ్గర 500 ఉన్నాయి. ఒక్క నిమిషం. ఇదిగో బాబు, నువ్వు అడిగిన ₹1000, ఓకే? చాలా థ్యాంక్స్ సార్. వెళ్ళరా. ఇలా చూడు శ్వేత, ఇలా కష్టపడే వాళ్ళ దగ్గర మనం బేరాలు మాట్లాడకూడదు. మనం అది క్లీన్ చేసుకోగలమా? 2 రోజులు కిచెన్లో నిలబడడానికి నువ్వెంత బాధపడ్డావు, కానీ అతను అందులోకి దిగి పనిచేశాడు. మ్, వాళ్ళ శ్రమని తక్కువగా చూడకూడదు, సరేనా? నాకు అలాగేనండి. ఆకలిస్తుంది, భోజనం పెట్టు.